సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ వారం నేను దైవదత్తుణ్ణి, ప్రతిపక్షాలు ముజరా డ్యాన్సులు చేస్తున్నాయి అన్న మోడీ గారి మాటలపై ప్రతిపక్షాలు చేసినటువంటి కళను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలలో నేడు మనం చివరి అంకంలో ఉన్నాం. జూన్ 1వ తేదీన వారణాసిలో జరిగే ఈ ఎన్నికతో దేశంలో ఎన్నికలు పూర్తయి జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. బీజేపీతో సహా జాతీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో తలములకలై ఉన్నాయి. పరస్పర దూషణతో ప్రచార పర్వం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, నన్ను భగవంతుడే ఈ భూమిపైకి పంపించాడని నమ్ముతున్నానని, నా పని పూర్తి అయ్యే వరకు నేను పని చేస్తూనే ఉంటానని అన్నారు. అందుకే నేను భగవంతునికి అంకితమయ్యానని కూడా అన్నారు. భగవంతుడు నాకు ఎంతో పని చేయమని చెప్పారు. భగవంతుని ఆజ్ఞ మేరకే నేను పని చేస్తున్నానని అన్నారు. చాలామందికి నేను పిచ్చివాడిని అని అనుకోవచ్చు, కానీ నన్ను ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి పంపించాడు. నేను అనుకున్న పని నెరవేరితేనే కానీ నా కోరిక తీరదని కూడా అన్నారు. తనను వారణాసికి తల్లి కొడుకు సంబంధం ఉందని, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ బంధం మరింత గట్టిపడిందని కూడా అన్నారు. అందుకే నేను వారణాసిని నా కాశీ అని అంటానని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆయన కంట కన్నీరు ఒలికింది. న్యూస్ 18కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీ మోడీ గారు మాట్లాడుతూ, నా తల్లి బ్రతికి ఉన్నంత వరకు నేను ఆమెకే పుట్టాను అనుకునేవాడిని, కానీ ఆమె మరణాంతరం నేను ఒక దైవదత్తునిగా భావిస్తున్నాను. ఈ భూమిపై కొన్ని నిర్దిష్టమైన ప్రజారంజకమైన పనులు నెరవేర్చడానికే నేను పుట్టానని భావిస్తున్నానని అన్నారు. నాకు ఇప్పుడు ఉన్న శక్తి సామర్థ్యాలు ఈ మత్స్య శరీరానివి కావు, అవి భగవంతుడు ఇచ్చినవని, భగవంతుడు కొన్ని పనులు చేయడానికే నన్ను ఈ భూమికి పైకి తీసుకువచ్చాడు. నేను భగవంతుడు చేసిన ఒక సాధనాన్ని, భగవంతుడు ఒక నిర్దిష్ట కార్యం నెరవేర్చడానికే నన్ను పంపాడు. నా దృష్టిలో ఈ 140 కోట్ల మంది నా దేవుళ్ళేనని అన్నారు. ఆ దేవుడే నాకు కొన్ని దివ్య శక్తులు ఇచ్చాడని కూడా అన్నారు. శ్రీ మోడీ గారి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ జయరాం రమేష్ గారు స్పందిస్తూ, శ్రీ మోడీ గారు ఒక నిరాశ నిస్పృహ అనే అంధకారంలో ఉన్నారు, అందుచేత నేను దేవుణ్ణి అని కూడా అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ లీడర్ శ్రీ శశి థరూర్ గారు స్పందిస్తూ, ఈ దైవశక్తి గల శ్రీ మోడీ గారికి భారతదేశంలో పౌరసత్వం ఎలా వచ్చింది, ఆయనకు ఓటు వేయడానికి, ఎలక్షన్లో నిలబడడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఈ మధ్య కేరళకు చెందిన పుష్పాంజలి స్వామి అనేవారు తిరువనంతపురంలో ఉన్నారు. ఆయన హిందువులకు ఒక ప్రసిద్ధి చెందిన గురువు. ఆయన 3 నెలల క్రిందట ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో వారు శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గురించి రాస్తూ, వారెవరు కృష్ణ పరమాత్మని యాదవ్ కుటుంబానికి చెందిన వారని చెప్పడం జరిగింది. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కొంతమంది యాదవులు అక్కడి నుండి పారిపోయి తిరువనంతపురం వద్దనున్న విళజం అనే ప్రాంతంలో వారు రాజ్యస్థాపన చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మే 14వ తారీఖున శ్రీ మోడీ గారు మాట్లాడుతూ, తన తల్లి ఉన్నంత వరకు తను ఆమెకు పుత్రుడేనే అనుకునేవాడునని, తన తల్లి మరణం తర్వాత తన దైవం చేతనే ఈ భూమికి ఒక నిర్దిష్టమైన పని చేయడానికి పంపబడ్డారని తెలుసుకున్నానని అనడం గమనార్హం. గత శనివారం శ్రీ మోడీ గారు మాట్లాడుతూ, ఇండియా కూటమి వారు దళితుల, బీసీల యొక్క రాజ్యాంగం కేటాయించిన రిజర్వేషన్ లాక్కొని ముజరా డ్యాన్సులు చేసి ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికే ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాట్లీపుత్ర లోకసభ ఎన్నికల్లో ర్యాలీలో ప్రసంగిస్తూ శ్రీ మోడీ గారు ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ విమర్శిస్తూ, దళితులు, బీసీల రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెట్టి ముజరా డ్యాన్సులను చూసి ఆనందిస్తున్నారని అన్నారు. ఈ పార్టీలు ఓట్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నాయని, బీహార్ రాష్ట్రం సాంఘిక న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్రమని, ఈ రాష్ట్రంలో దళితుల,
బీసీల రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెట్టడం చాలా అన్యాయమని, వీరి చర్యలను తమ ప్రభుత్వం తప్పనిసరిగా అడ్డుకుంటుందని అన్నారు. కలకట్టా హైకోర్టు వారు ఈ మధ్య ఇచ్చిన తీర్పు వారికి ఒక చెంపపెట్టని కూడా అన్నారు. ఈ తీర్పు ఏమిటంటే, కొన్ని ముస్లిం తెగలను బీసీలలో కలపడంపై కోర్టు నిషేధించింది. ఈ ఎన్నికలో మీ ఎంపీని మాత్రం ఎన్నిక చేసుకునడానికి కాదు, మీ ప్రధానమంత్రిని ఈ ఎన్నిక ఎంపీని మాత్రం చేసుకునడానికి కాదు, మీ ప్రధానమంత్రికి జరిగే ఎన్నిక. స్థానికంగా దొరికే మనేర్ లడ్డూలు జూన్ 4వ తేదీన ఎక్కువగా ఉండేటట్లు చూడండి, అందరికీ తీపి కబురు అందజేద్దామని అన్నారు. బీజేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ను ఉద్దేశించి వారి గుర్తు లాంతరు వారి ఇంటికి మాత్రమే వెలుగునిస్తుంది, బీహార్ రాష్ట్రమంతా చీకటితో నింపుతుంది అంటూ ఒక ప్రధాని మన దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై నిలబెట్టాలి. పదవి చేపట్టగానే మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుకోవడం కాదు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీలు, కుటుంబ పార్టీలు వారిని నమ్మవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో బీహార్ ప్రజలను తిండి గింజలు కూడా అందలేదని, కానీ మా ప్రభుత్వం బీహార్ ప్రజలందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రక్కా ఇల్లు, త్వరగా బీహార్ రాష్ట్రం అభివృద్ధిని చేస్తామని అన్నారు. పాట్లీపుత్రలో ఎక్కడైతే శ్రీ మోడీ గారు ప్రసంగించారో అక్కడే ఏఐఎంఐఎం నాయకుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రతిపక్షాలను ఉపయోగించి చేసిన మోడీ గారి ముద్రా వ్యాఖ్యలపై స్పందిస్తూ తమ అభ్యర్థిని సమర్థిస్తూ, మాకు మాటలు రావని ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు అనుకుంటున్నారా? మేము ముద్రా డ్యాన్సులు చేసేవారు భరతనాట్యం, కథక్, డిస్కో, బాంగ్రాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. భారతదేశంలో 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా దేశం కబ్జా చేస్తే శ్రీ మోడీ గారు ఏం చేశారు? మరి ఆయన డిస్కో డ్యాన్స్ చేసుకుంటూ మెన్నకుంటున్నారా? మీరు చేపట్టిన సిటిజన్షిప్ యాక్ట్ ముస్లింలను చెదరగొట్టుతున్నది. మరి శ్రీ మోడీ గారు బాంగ్రా డ్యాన్స్ చేస్తున్నారా? మీ ధర్మ సంసదులు మా ముస్లింల తల్లుల్ని, చెల్లెలను అవమానపరుస్తుంటే మీరు భరతనాట్యం చేస్తున్నారా? ప్రజలందరికీ ఒక చౌకీదారులాగా మంచి రోజులు తెస్తానని శ్రీ మోడీ గారు అన్నారు. కానీ ఇప్పుడు తను ఒక దైవదత్తుడిని అంటున్నారు. ఇది ఏం న్యాయం అను పలు ప్రశ్నలు సంధించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్ గురించి మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనడం గురించి, ఆయన ముస్లింలకు పెట్టిన కష్టాలను గురించి చెబుతూ ముస్లింల ఓట్లు ఆయన చర్యల వల్ల చీలవచ్చునని, కానీ రాబోయే రోజుల్లో ఏఐఎంఐఎం ప్రాబల్యం పెరుగుతుందని అన్నారు. జియావుర్ రెహమాన్ అన్న కర్ణాటక హెబ్బాలకు చెందిన ఒక వ్యక్తి మే 23వ తేదీన బెంగళూరులో శ్రీ మోడీ గారిపై ఒక కేసు వేయడం జరిగింది. జియావుర్ రెహమాన్ తనకి పిటిషన్లో ముస్లింలు దండయాత్రలు చేసేవారిలాగా శ్రీ మోడీ గారు వ్యాఖ్యలు చేశారని, ఆయన మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. ఈ కేసు మే 23 నుంచి వాదనలు రాబోతున్నాయి. ఈ కేసు పసలేని కేసుగా మనం భావించవచ్చు. మోడీ గారు తిరుగులేని వ్యక్తిగా తిరిగి మన ప్రధాని అవుతారని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.